వెల్కమ్ టు అమా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్సుట్టే. ఆంధ్రప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడ మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. బుడమేరు కట్ట తెగిపోవడంతో వరద నీరు మొత్తం జనావాసాల్లోకి వచ్చేస్తుంది. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీల మధ్య మాటల తోటాలు పెరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రజలను కాపాడాల్సింది పోయి ఈ వరదల్లో బురద రాజకీయం ఏంటని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు వాపోతున్నారు. అసలు విజయవాడ మునిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? వైసీపీ పార్టీ ఆరోపణలో నిజముందా? కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి టి సుజాత గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సుంకర కృష్ణవేణి గారు జనసేన నేత, వీర మహిళ, జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా పోతుల బాలకోటయ్య గారు అమరావతి బహుజన జేఏసీ, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వచ్చారు. ముందుగా మనం పోతుల బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్ బాలకోటయ్య గారు. నమస్తే బాలకోటయ్య గారు, 2009లో వచ్చినాయి విజయవాడలో ఈ రకంగా వరదలు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ రోజున విజయవాడ పరిస్థితి ఈ రకంగా ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? నమస్తే అందరికీ. అలాగనే మీ టీవీ వీక్షకులు కూడా నమస్కారాలు. 1998లో వచ్చినాయి, 2009లో కూడా వచ్చినాయి. అవును సార్. మీకు మాట చెప్తాను. వరదలు ఆంధ్రప్రదేశ్ కొత్త కాదండి. వరదలు, తుఫాన్లు, కృష్ణా రివర్ పొంగటం, వాగులు పొంగటం, వంకలు పొంగటం ఇవేం కొత్త కాదు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వచ్చిన విషయం ఏంటంటే బెజవాడకు ఒక ప్రమాదం వచ్చింది. చాలా మంది ఏమనుకుంటారంటే బెజవాడ అనగానే కృష్ణానది ఉంది కాబట్టి కృష్ణానది బొంగి బెజవాడ మీద పడింది అనుకుంటారు. కానీ కృష్ణానది మూలాన ఎలాంటి నష్టం జరగల బెజవాడకు కానీ, బెజవాడలో ఉన్న కాలనీలకు కానీ. కేవలం బుడమేరు అనే ఒక పెద్ద ప్రమాదకరమైన వాగు గండి దిగి విజయవాడ మీద పట్టడం మూలానే దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇది ఊహించని ఒక ప్రమాదకరమైన సంఘటనగా జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు మొట్టమొదటిలో చెప్పారు ఇప్పుడు బురద రాజకీయం అని. నేను బురద రాజకీయం జోలికి పోను, కానీ సింగనగర్ కానీ, రాజేశ్వరిపేట కానీ, వాంబే కాలనీ కానీ, విజయవాడలో దాదాపు 26 కాలనీలు, 17 డివిజన్లు ఈ ముంపున గురైన ప్రజలందరూ కూడా కట్టుబట్టలతో వాళ్ళ యొక్క ఇళ్లలో ఉన్న అన్ని సామాగ్రిని కూడా కోల్పోయారు. ప్రాణ నష్టం జరగకపోయినా పెద్దగా ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగింది. కృష్ణానది మున్నేరు, కట్టెలేరు, వైరా ఏరు పొంగిపడటం మూలాన పంట పొలాలకు నష్టం జరిగింది. చాలా గ్రామాలకి కనెక్టివిటీ దెబ్బతగిలింది. మేము గత 4 రోజులుగా ఈ నింపు నిర్వాసితులకు ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్, మజ్జిగ అందిస్తూ ఆ 4 రోజుల కార్యక్రమంలో నేను ఉన్నాను. దీనిని తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత పడి పరిష్కరించాలి. ఓ పక్క మీరు చూస్తూనే ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 రోజులుగా నిద్రాహారాలు మాని కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ అధికారులను పరుగులు పెట్టిస్తూ, ఆయన కూడా మోకాల లోతు నేలల్లో నడుస్తూ, జేపీజీల మీద ప్రయాణం చేస్తూ, ప్రజలకు ధైర్యం చెప్తూ, ప్రజల నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చినా కూడా సమాధానాలు చెప్తూ సహాయ చర్యలు తీసుకుంటున్నారు. లోకం యావత్తు కూడా స్పందిస్తుంది. దాతలు విరాళాలు ఇస్తున్నారు. అన్ని కూడా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కాబట్టి ఆయన కూడా సహాయ సహకారాలు బాగా చేస్తే మంచిది. ఆయన కూడా పరామర్శించడానికి వెళ్ళాడులే, కానీ వైసీపీ నుంచి అయితే పెద్దగా ఇప్పటివరకు అయితే సహాయ సహకారాలు ఏమని దాఖలాలు లేవు. ఎలాంటి సాయం అయితే చెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద లేదా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికే పరిమితం అయ్యారు. నాకు తెలిసి మీరు అంగీకరించకపోయినా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు నది అంటాడు. బుడమేరు నది, దాని గేట్లు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు ఇంటికి నీళ్లు రాకుండా చేయడం కోసం బెజవాడిని ముంచింది అని అంటారు. అది నది కాదు. ఆయనకు అసలు బుడమేరు సంగతి కూడా తెలియదండి. ఒక మాట చెప్పాలంటే గత 5 ఏళ్ళు
ఈ బుడమేరు ఆధునీకరణ పనులు చేసినా, కాస్త కాలువ పనులు చేసినా ఆ ప్రవాహాన్ని అడ్డుపడుకోకుండా ఏదైనా చేయగలిగినట్లయితే ఇంత ఉపద్రవం ఉండేది కాదు. ఇది మాకు తరచూ విజయవాడకు ఉన్నదేనండి. బుడమేరు గురించి చాలా ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వరకు ఎప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాని మీద కాస్త తూటుకాడలు తీయటము, ఆక్రమణలు ఆపు చేయటం జరుగుతుంది. ఇప్పుడు రమారమి ఏంటంటే ఆక్రమణలు పెరిగిపోయినాయి. మీకు ఏంటంటే ఇక్కడ ఇది ఖమ్మం జిల్లా దగ్గర నుంచి వాగు వస్తుంది, మైలవరం కొండల్లో నుంచి వచ్చి ఓ 4-5 వాగులు కలుపుకొని పోతుంది. ఈ బుడమేరు పెద్దవాగు ఒక దుఃఖదాయిని విజయవాడకి. దీనిని పులివాగు, భీంవాగు, లోయవాగు అని చెప్పి చాలా వాగులు కలిసి సింగినగరం, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, తర్వాత నందివాడ, గుడివాడ మీదుగా కొల్లేరులో కలుస్తుంది. కొల్లేరులో కూడా కలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడికెక్కడికి నీటి కట్టలు దిగిపోయి ఈ ప్రమాదం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను మీ ఛానల్ ద్వారా కూడా, కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ కష్టాలు తీరవండి. రాష్ట్ర ప్రభుత్వం తన చేతనైన సాయం చేస్తుంది. మేము ఇప్పటికి కూడా చాలా డిబేట్లలో కానీ లేదా మీడియా పర్సన్గా కానీ మా మీటింగ్లో కానీ చెప్తుంది అంటే, కేంద్ర ప్రభుత్వం 2 చేతులు ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి ఆర్థికంగా కూడా 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళకి ఇంటి సామాగ్రి ఇవ్వాలి. కార్లు పోయినాయి, మోటార్ బళ్ళు పోయినాయి, పసిబిడ్డలు ఎత్తుకున్నారు, బాలింతలు ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా ఆహార పత్రాలు గట్రా అన్ని కూడా అందజేశారు. కాకపోతే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒకేసారి 3 లక్షల మందికి ఆహార పత్రాలు అందజేయటం అంటే ప్రభుత్వానికి కూడా సాధ్యపడే విషయం కాదు. కొంతమంది కొన్ని చోట్ల అందకపోవటం అనే సంఘటనలు కూడా జరగకపోలేదు. ఎందుకంటే నేను వెళ్ళాను, నేను చూశాను. మా కారులో కూడా బస్తాల కొద్ది ఆహార పదార్థాలు తీసుకుని అన్ని కాడికి ఇచ్చుకుంటూనే వెళ్ళాము. తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన మొత్తం ఒక జాతీయ విపత్తుగా భావించి దీనిని 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆదుకోవాల్సిన వాళ్ళు ఆదుకోవాలి. అంతకంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి ఏముంది సార్? ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను వైసీపీ సోషల్ మీడియా, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతే నష్టమే ఉందా? అసలు భాగ్యనగరానికి దిక్కులేదు కదా అక్కడ. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటంటే, బాలకోటయ్య గారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడ మునిగిపోతుందో అని ఈ వాటర్ నెట్ దారి మళ్లించారు దానికి అని చెప్పి మాట్లాడుతున్నారు కట్టని. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని రక్షించుకోవడం కోసం ప్రజలకు వాగును మళ్ళిస్తాడా? ఆయన అంటాం సరే, మనకు మాత్రం ఉండగా జ్ఞానం. ఇప్పుడు తలకాయలో గుర్తుండాలి కదండి. ఉంటుందా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టాలు పడుతున్నాడా? మోకాళ్ళ లోతు నేలలో చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు అంటున్నారండి. ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి అంటారండి. ఆ రాజకీయాలు చేసి 151 సీట్లు 11 అయినాయి. చూపించండి ఒక వైసీపీ జెండాని, ఒక అన్నం పొట్లాన్ని. నేను అంటున్నానండి కాదు, మళ్ళీ నన్ను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు బాలకోటయ్య, చంద్రబాబు నాయుడు గారికి మార్పులు వేసాడు బాలకోటయ్య అని అంటారు. చూపించమనండి, మీరు చూపించండి, ఒక విజువల్ తీయండి వైసీపీ జెండాని. రైట్, ఓకే. బాలకోటయ్య గారు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రకటించారు చెప్పండి. అది కాదండి, ఆపదలో ఉన్నాం. దీన్ని రాజకీయాల కోణంలో కాకపోకుండా ప్రజలను ఆదుకోవాలి. ప్రజలకు అర్థమవుతుంది. అంతటి ముఖ్యమంత్రి రహదారి మీదకి వచ్చి ధైర్యం చెప్పబట్టే కాస్త కుదుటపడిందండి. లేకపోతే సాదాసీదాగా ఉండదు ఈ ప్రమాదం. అంత ప్రమాదం జరిగింది. తప్పనిసరిగా అందరూ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఓకే బాలకోటయ్య గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి స్టూడియోలో టి సుజాత గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. సుజాత గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రధానంగా ఎవరైతే లాస్ పోయారో వాళ్ళందరికీ కూడా సమ్ అమౌంట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, 25 lakhs వరకు అందజేయాలని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. బాలకోటయ్య గారు మాట్లాడింది విన్నారు, మీరేమంటారు? నమస్తే అండి. మీకు ప్యానెల్ పంచుకుంటున్న వక్తలందరికీ, అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. సో ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశం, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద రాజకీయాలు ఎక్కడా చల్లుకోవట్లేదండి. ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నాము. అసలు ఎందుకు బుడమేరు వాగు, అది వాగు, అసలు ఈ వరదలు మామూలుగా విజయవాడకి నీరు వచ్చినాయి, కృష్ణలంకలో నీళ్ళు వచ్చినాయి అంటే అది కృష్ణా నది లోతట్టు ప్రాంతంలో ఉంది కృష్ణలంక. కాబట్టి దానికి బాగా ఫ్లడ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ప్రతి సంవత్సరం వర్షాల వల్ల కానీ ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ చాలా వరకు అవకాశాలు ఉంటాయి.
అసలు ఈ బుడమేరు వాగు పొంగడం అనేది అసలు ఎప్పుడూ జరగలేదు. అసలు ఈ బుడమేరు వాగు పొంగడానికి కారణం ఏంటి? కారణం ఏంటి అసలు? బుడమేరు వాగు పొందడానికి ప్రధానంగా ఏం చెప్తున్నారు, గతంలో ఈ పూడిక తీతలు అనేవి సరిగ్గా చేయలేదు కాబట్టే బుడమేరు వాగు అనేది పొంగింది అంటున్నారు. ఇంకొక ఆరోపణ ఏంటంటే బుడమేరు వాగు ప్రాంతం అంతా కబ్జాకు గురైంది. గత 5-6 సంవత్సరాలు విపరీతమైన కబ్జాకు గురవటం వలన ఎక్కడ పడితే అక్కడ కట్టడాలు కట్టడం వలన బుడమేరు వాగులో నుంచి వెళ్ళడానికి వాటర్ అవకాశం లేకుండా ఊరు మొత్తాన్ని ముంచేస్తుందని చెప్పి చెప్తున్నమాట. ఏం చెప్తారు మీరు? ఒక ట్యాంకర్లో పోయాల్సిన నీళ్లు తీసుకొచ్చి ఒక బకెట్లో పోస్తే అవి ఎలా ఉంటాయి చెప్పండి? ఈరోజు బుడమేరు అనేటువంటి వాగుకి వెలుగెర్లు అనేటువంటి గేట్లు ఎత్తేయటం వల్ల ఒక్కటేసారి 11 లక్షల క్యూసెక్కుల నీరు బుడమేరు వాగుకి వచ్చి చేరింది. అది ఎందుకు వచ్చింది? అది మేము అడుగుతున్నాం. 28వ తారీఖునే వాతావరణ శాఖ వరదలు వస్తున్నాయని చెప్తే మీరు చేసినటువంటి మేనేజ్మెంట్ ఏంటి? అసలు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కూటమి చేసినటువంటి మేనేజ్మెంట్ ఏంటి? మేము అడిగేదేంటి? ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏంటి? ఒక్క రివ్యూ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారా? ఒక కలెక్టర్ మీటింగు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి ఫ్లడ్స్కి సంబంధించినటువంటి ఒక్క మీటింగు మీరు ఒక పేపర్లో చూపించండి. ఈ డిబేట్లోనే నేను ఛాలెంజ్ చేస్తా. 28వ తారీఖు కానీ 29వ తారీఖు కానీ ఎప్పుడైతే ఈ ఫ్లడ్ పూర్తిగా 30వ తారీఖున పూర్తిగా మునిగిపోయింది అనుకోండి, 28 కానీ 29 కానీ వాతావరణ శాఖ మనకి న్యూస్లోనే వచ్చింది, పేపర్లోనే భారీగా అల్పపీడనం ఏర్పడబోతుంది, కృష్ణా జిల్లాలో వర్షాలు ఇంతవరకు నమోదైతాయి అని. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష పెట్టారా? ఒక్క సమీక్ష చూపించండి పేపర్లలో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీడియా ముందు కూర్చున్నా లేకపోతే ఏ సమావేశం పెట్టినా పేపర్లలో వస్తుంది. ఒక్క సమావేశం చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానికి మేము ఇక్కడే పాలసీ చెప్తాం. ఒక్కసారి ఒక్క మీటింగు, ఒక్కటి ఫ్లడ్స్ వస్తున్నాయంటే ఒక్క సమీక్ష పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు సరే మీరు ఉన్న బలంగా 28వ తారీఖు అర్ధరాత్రి ఎందుకు వెలిగెర్లు గేట్లు ఎత్తేశారు? 11 లక్షల క్యూసెక్కుల నీరు బుడమేరు వాగులోకి ఎలా వచ్చింది? టెక్నికల్ పాయింట్స్ ఇక్కడ మాట్లాడాలి. అంత లక్షల మంది ఈ రోజు రోడ్డున పడ్డారు, జీవితాలు కోల్పోయారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఇది. మీరు పరిపాలన చేత కాకపోతే మీరు దిగిపోండి. చెప్పండి. కృష్ణా నదికి 11,37,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. 70 గేట్లు ఎత్తేసారు. గేట్లు ఎత్తేయాలా మూసేయాలా? మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎత్తాలి. బుడమేరుకు వచ్చిందా ఈ వరద? చెప్పండి ఎలా ఎత్తుతారు చెప్పండి. ఇప్పుడు వచ్చిన వరద బుడమేరు వాగు వల్ల, కృష్ణా నది వల్ల కాదు. ఎలా ఎత్తుతారు కృష్ణా నది గేట్లు? అసలు దాని పాయింట్ సమాధానం చెప్పే బుడమేరు వాగుకి సంబంధించి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి దానికి చెప్పండి. సమాధానం చెప్పాక మీరు బుడమేరు వాగు కెపాసిటీ 10,000 క్యూసెక్కుల దగ్గర నుంచి 16,000 క్యూసెక్కులే. 11 లక్షల క్యూసెక్కులు కాదు, 11 లక్షల క్యూసెక్కులు అయితే కృష్ణా, గుంటూరు, ఏలూరు ఏ జిల్లా కూడా ఉండదు. అది వాగు, నది కాదు. అంటే 11 లక్షల క్యూసెక్కులు కృష్ణా నదికి వచ్చింది, వాక్కు రావు. వాక్కు వచ్చింది 70,000 క్యూసెక్కులే. దాని కెపాసిటీలే 15,000 క్యూసెక్కులు. రెండో మాట, వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర 11 మామూలుగా రెగ్యులేటర్ గేట్లు ఎత్తేసారు. మరి గేట్ ఎత్తకపోతే మూసేస్తారా నీళ్లు పోవటానికి? మూసేస్తే పరిస్థితి ఏంటి? మీరు గేట్లు ఎత్తేటప్పుడు ప్రజలు అలర్ట్ చేశారా? బాలకోట గారు ప్రజల్ని ఎందుకు అలర్ట్ చేయలేదు అంటున్నారు. మిత్రమా చెప్పండి. నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు దగ్గర పోయారంట. ఒకడేం కాళ్ళు పట్టుకొని ఇదే దిమ్మలాగా ఉంటుంది ఏనుగు అనుకున్నంట. రెండో వాడు చెవులు పట్టుకుని చాటలాగా ఉంది ఏనుగు అన్నంట. మూడో వాడు కళ్ళు పట్టుకొని ఇది చాలా చిన్నగా ఉంటుంది జంతువు అనుకున్నంట.
మీరు కృష్ణలకి వాటర్ బుడమేరు వచ్చిందా? వాగుకి నీళ్ళు ఎందుకు అడగండి. వచ్చినాయి 11 లక్షల క్యూసెక్లు? బాలకోట గారు బాలకోట గారు బాలకోట గారు ఆవిడ కృష్ణా లంకకి వాటర్ మేము వచ్చిన అసలు అల్లారు అడగట్లేదు. బుడమేరు వాగుకి ఏమంటారంటే 11 లక్షల కృష్ణా నదికి క్యూసెక్లు వాటర్ ఎందుకు వచ్చినాయి? కృష్ణా నదికి ఏమండి? వస్తే మునిగిపోవాలి, ఏమండి? బుడమేరు వదిలో ఎందుకు మునిగిపోయింది అంటున్నారు. ఏమండి బుడమేరు వాగు నది కాదు, ముందు అది గుర్తుంచుకోండి. వరద ఎలా నీ వస్తుంది? తెలివితేటలు నీ ఏమండి? తెలివితేటలు వినండి, ఇంకెవరికి వినండి, లేవని ఒక్క నిమిషం, ఊరుకో ఒక్క బాబు. నిమిషం. ఆ, సుజాత గారు ఒక్క నిమిషం. బుడమేరు వాగు అనేది ఏమండి? అందరికీ తెలుసు. నువ్వు Yes. 10 సార్లు చెప్పనవసరం లే. వాగు- బుడమేరు వాగు వాగుకి ఎలా నీళ్ళు ఎట్లా వస్తుంది? వచ్చినాయి చెప్పు. సుజాత గారు నీళ్ళు ఎట్లా ఎట్లా వచ్చినాయి వచ్చినాయి చెప్పండి. చెప్పు. అది ఒక్కటే ఇక్కడ ప్రశ్న. మీ పేరేంటి? ప్రసాద్ గారా? లక్ష్మీనాగ్ లక్ష్మి గారు, వాగులకు వరద ఎలా వస్తుంది తెలీదా మాత్రం? వాగులకు వరద ఎలా వస్తుంది? అధిక వర్షాల కారణంగా, ఖమ్మం తెలంగాణలో కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతంలో వాగులు, వంకలు, చెరువులు కలవటం మూలాన వరదలు వస్తాయి. ఎట్టొస్తాయి? చంద్రబాబు నాయుడు తెచ్చిపోస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపోస్తాడా? ఎట్టొస్తాయి వరదలు? వరదలు వస్తే ఎట్టొస్తాయి కూడా తెలియని పరిస్థితి మీకు. లక్ష్మీనాగ్ ఏంటండి మాట్లాడటం? ఒకటి పరిపాలన ఏంటి దీని కాదా బురద రాజకీయం అంటే? చాతగాక ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద వరదలు ఎలా మాట్లాడుతున్నారు. వస్తాయండి? చెప్పండి. ఒకటి సుజాత గారు ఒక మాట బాలకోట గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఒక మాట చెప్పండి సార్. కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్ల నీరు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఎక్కడి నుంచి ఇప్పుడు ఎవడు అడిగాడు? ఇప్పుడు ఎవడు అడిగాడు కృష్ణా నది అలాగే సంగతి? వరదలు కూడా. నీకు బుడమేరు అలాగే వాగుకి వరదలు కూడా. ఎట్లా వచ్చినాయి అని అడుగుతున్నావు. వరదలు కూడా అలాగనే. వరద వచ్చింది బుడమేరు అలాగే. వాగు కింద ఉన్న వాళ్ళ దగ్గర. అరే నాయనా. బుడమేరు వాగు గురించి చెప్పు. నీకు లక్ష్మీనాథ్ తెలివితేటలు గారు, ఉంటే బుడమేరు వాగుకి 11 లక్షల ఏమండి? క్యూసెక్లు ఎలా వచ్చినాయి చెప్పు. లక్ష్మీనాథ్ గారు సార్ చెప్పండి. అసలు నీకు మీరు- చెప్పడం చేత కాకపోతే ఏ- ఒక్క నిమిషం సుజాత్ గారు నీకు సుజాత్ గారు నీకు Yes, yes. point లేదు. సుజాత్ గారు ఒక్క నిమిషం. Knowledge Yes, లేకపోతే yes, yes. నేను చెప్తా విను. సుజాత్ గారు నేను చెప్తా విను. మేడం గారు. సుజాత్ గారు ఒక్క నిమిషం. Knowledge మేడం గారు, లేకపోతే. వినండి. చెప్పండి వినండి. వాగు తెలుసా? చెప్పండి. వాగులు ఎప్పుడైనా చూశారా? ఎస్ వాగు వరదలు ఎట్లా వస్తుంది తెలుసా? మీ ఏ ఊరు? మీ ఊరిలో వాగులు లేవా? ఏనాడు చిన్నతనం నుంచి చూడలేదా వరదలు ఎలా వస్తాయో? కురిసిన వర్షపాతం 29 సెంటీమీటర్ల వర్షపాతం ఏకదాటిన అటు తెలంగాణ గాని ఇటు ఆంధ్రప్రదేశ్ గాని Yes, yes. నీళ్లు ఒక్క నిమిషం. సుజాత్ గారు బుడమేరు వాగుకి 11 లక్షల క్యూసెక్లు నీరు ఎట్లా వచ్చింది? లక్ష్మీనాథ్ గారు. మీరు Yes. వెలిగేర్లు మీరు గేట్లు కొట్టుకుంటారు. ఎత్తివేయడం వల్ల మీరు కాదా? కొట్టుకుంటారు. మీరు వెలిగేరు ప్రజల్ని కాదు. అలర్ట్ చేయకుండా మీరు గేట్లు వెలగలేరు. ఎట్లా ఎత్తారు? లక్ష్మీనాథ్ ఒక్కటే గారు. point అడుగుతున్నాం మేము. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక్కటే సుజాత్ గారు point. మీకు ఒక్కటే ఇస్తాను. point అడుగుతున్నాం. Yes, సుజాత్ గారు Debate మాట్లాడండి. మొత్తం Yes, అవసరం yes, లేదు. yes. ఒక్కటే ఒక్క point. నిమిషం ఆగండి. లక్ష్మీనాథ్ గారు. ఎస్ సార్ చెప్పండి బాలకోట గారు చెప్పండి. అది వెలగలేరు, వెలుగేరు కాదు. దాని పేరు బొడమేరు కాదు. ఓకే దానికి వరదలు వస్తాయి, వాగులు కలుస్తాయి, వరదలు కలుస్తాయి. ఓకే అధిక వర్షం ఓకే 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 పోటెత్తింది. ఎస్ ఓకే బాలకోట గారు ఓకే బాలకోట గారు గండిపడింది. ఒక్క 10 నిమిషం minutes తర్వాత ఒక్క నిమిషం ఒప్పుకున్నాడండి. బాలకోట గారు 10 minutes తర్వాత Yes. ఆయన బాల్- జరిగింది ఒప్పుకున్నాడు. బాలకోట గారు మళ్ళీ వస్తారు. కట్టుకథలు Yes, చెప్పడానికి సుజాత్ గారు. వస్తారు. అమరావతి Yes, కండువా yes, ఒకటి yes. వేసుకొని సుజాత్ గారు విత్ షార్ట్ మీ దగ్గరికి వస్తారు. ప్రజల్ని పిచ్చోళ్ళని Yes, సుజాత్ గారు విత్ షార్ట్ మీ దగ్గరికి వస్తారు. అబద్ధాలు Yes, చెప్పడానికి yes. రావద్దు. Yes, మనతోటి. లక్ష్మీనాథ్ గారు. మళ్ళీ Yes, బాలకోట గారు ఒక్క నిమిషం అమరావతి మళ్ళీ వస్తారు. రైతులకు ఉద్ధరించే మళ్ళీ వస్తారు ఏం బాలకోట లేదు. గారు. అమరావతి లక్ష్మీనాథ్ గారు. రైతులకి ఏం వినండి, వినండి, వినండి. నువ్వు? సుజాత్ గారు ఒక్క పెద్ద నిమిషం. మాటలు. కండువా ఈ ఒకటి పెద్ద మాటలు వేసుకొని వినడానికి రావాలేమో. నాటకాలు వస్తారు సుజాత్ గారు ఒక్క నిమిషం. నాటకాలు వేయడానికి డిబేట్లకు సుజాత గారు వస్తారు. సుజాత గారు సుజాత్ గారు నాటకాలు గారు. వేయడానికి డిబేట్లకు వస్తారు. మీరు మహిళనా? మీరు మహిళనా? నాటకాలు పెద్ద వేయడానికి మాటలు వస్తారు. మాట్లాడమాకండి. ప్రజలకు పెద్ద అబద్ధాలు మాటలు చెప్పడానికి మాట్లాడమాకండి. వస్తారు. పెద్ద ప్రజలకు మాటలు. అబద్ధాలు చెప్పడానికి నీకు వస్తారు. చంద్ర- ఒకటి ఏమండి, నువ్వు రాజకీయ నాయకుడు, ప్రజలకి నువ్వు అబద్ధాలు రాజకీయ చెప్పడానికి నాయకుడివా? ఒక లక్ష్మీనాథ్ పచ్చ గారు, కండువా వేసుకొని పెద్ద వస్తారు మాటలు ఇక్కడ. మాట్లాడితే మాత్రం పరిస్థితి బాగోదండి. ఇదే బురద రాజకీయం. దీన్నే బురద రాజకీయం అంటారు. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాలి. మీ నువ్వు పార్టీకి మాట్లాడేది చెప్పండి. చెత్త రాజకీయం. మీ మాజీ బాలకోటయ్య. ముఖ్యమంత్రికి చెప్పండి. బాలకోటయ్య, నువ్వు మీ మాజీ మాట్లాడేది ముఖ్యమంత్రికి చెత్త చెప్పండి. రాజకీయం. మీరు ఏం ఆదుకున్నారో చెప్పండి. నువ్వు చెత్త రాజకీయం నష్టపెట్టడానికి కాదు, మాట్లాడుతున్నావు. నష్టపెట్టడానికి కాదు. నువ్వు మీ చెత్త సంగతి బాగా రాజకీయం తెలుసమ్మా. మాట్లాడుతున్నావు, అమ్మా, బాలకోటయ్య. ఇంకో ఇటువంటి డిబేట్లు చేసి నీ పార్టీని కొంప ముంచారు. నీ మీరు కోటయ్య కట్టు కదలడానికి ఇక్కడ ఆ. వెళ్ళాడు. అర్థమైందా? కొంప ముంచారు. అర్థమైందా? మీకు తెలుసా కోటయ్య లేదో? కట్టు కదలడానికి ఇక్కడ నీకు ఎవరు లేరు. ఏసీ నువ్వు గదుల్లో బుడమేరు కూర్చొని వాగుకి తిని ప్రజలకు అలర్ట్ లక్ష్మీనాథ్ గారు. చేయకుండా నీళ్లు వదలడం ఎలా తప్పు. వస్తుంది?
నీళ్లు వదలడం చంద్రబాబు లక్ష్మీనాథ్ నాయుడు గారు గారు, చేసిన yes, yes. తప్పు. వాగుకు వరద ఎలా ఖచ్చితంగా వస్తుందో తప్పు. అడగండి. బాలకోటే గారు ఎస్ మీరు అడిగిన క్వశ్చన్ కి మళ్ళీ సమాధానం చెప్తారు కాస్త మనతోటి ఇంకో గెస్ట్ ఉన్నారు మీ ఎదురు దగ్గర ఇద్దరి దగ్గరికి మళ్ళీ వస్తాను. శంకర్ కృష్ణవేణి గారు ఎస్ సుజాత గారు ఒక్క సుజాత గారు మళ్ళీ మాట్లాడారు ఎస్ సుజాత గారు మళ్ళీ మాట్లాడుతారు కానీ బాలకోటే గారు మళ్ళీ మాట్లాడుతారు కానీ బాలకోటే గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుతారు కానీ బాలకోటే గారు మనతోటి శంకర కృష్ణవేణి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనాథ్ గారు మీకు అలాగే బాలకోటే గారికి సుజాత గారికి కూడా నమస్కారం అండి. కృష్ణవేణి గారు విజయవాడ వరదలు ఈ రకంగా విజయవాడలో ముంచెత్తడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే అని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న ఆరోపణ గత 2 రోజులుగా మీరు జరిగిన సంఘటనలన్నీ మీరు చూస్తున్నారు, మీరేమంటారు? సార్, ఇలాంటి విపత్తులు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరూ ఒక మాట మీద ఒక కట్టడి మీద ప్రజలను ఆదుకునేటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడూ కూడా శవరాజకీయాలతో ఆశపడినటువంటి వ్యక్తులు, ఓదార్పు యాత్రకి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు, ప్రజలు ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటున్నటువంటి టైంలో వాళ్ళకి అండగా నిలుచుని వాళ్ళకి భరోసా ఇవ్వాల్సింది పోయి ఇలాంటి బురద రాజకీయం చేస్తూ బురద మాటలు మాట్లాడుతున్నటువంటి ఇలాంటి చెత్త రాజకీయాలకు అలవాటు పడినటువంటి వైసీపీ నాయకులకి ఇంతకంటే ప్రజల గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ సంస్కారంగా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఎక్కడా లేదండి. వాళ్ళ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. నిన్న రోజా గారి మాటలు చూసాము. మొన్నటి వరకు విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ఆమె వచ్చి ఈ రోజు ఒకేసారి వైసీపీ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు అంటే కనుక దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ స్పాట్కి వెళ్ళి లేనుకొని అన్ని చెప్తున్నట్టు ప్రజలు చెప్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే వరద వచ్చినప్పుడు అనేసి ప్రకృతి అంటే వరద ఎక్కడి నుంచి వస్తుంది, వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి అది కూడా ఈ వైసీపీ నాయకులకు తెలియదు. రోజా గారు కమెంట్ ఎలా చూస్తారు మీరు? రోజా గారు మాట్లాడిన మాటలు ఎలా చూస్తారు మీరు? రోజా గారి మాటలు ఏం మాట్లాడతామండి, ఆవిడ గురించి ఏం మాట్లాడతాం అంటే ప్రజలు కష్టాల్లో ఉంటే దాన్ని రాజకీయ కోణంలో తప్ప మానవతా దృక్పథంతో ఆలోచించలేనటువంటి ఒక మంచి మనసు లేదు, ఒక మంచి మానవత్వ విలువలు లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం సార్ దాని గురించి? మా అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఆయన కానీ ఈ వయసులో 70 ఏళ్ళు పరిశీలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన కానీ రేయింబావులు కష్టపడి అధికారులను ఆదేశిస్తూ అక్కడ సమీక్షలు చేస్తూ ఉంటే ఇప్పుడు కృష్ణవేణి గారు ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి ఇది చేయాల్సిన బాధ్యత మీది, తప్పులేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే వర్షాకాలం వచ్చింది, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒక రివ్యూ ఎందుకు నిర్వహించలేదని సుజాత గారు అడుగుతున్నారు. దానికి ఏమంటారు మీరు? సార్, చాలా వాతావరణ శాఖ చాలా సార్లు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటది. చేసిన ప్రతిసారి ఇంత విపత్కరమైనటువంటి ఇలాంటి ప్రకృతి విలయతాండం చేసేటువంటి పరిస్థితులు వస్తాయని ఏ వ్యక్తులు కూడా కలగనరు. ఎప్పుడు వాతావరణ శాఖ ఎప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేయలేదండి. పోలవరం గ్రామ నిర్వాసితులకి కనీసం 25,000 ఇస్తారనేటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ 25,000 ఇస్తారు ఒక కుటుంబానికి అని చెప్పి 2,000 చేతులు పెట్టి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పోలవరం గురించి ఎవరు మాట్లాడారు? మీరు సాయం చేసాం ప్రజలకి. ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి కూడా వీళ్ళు చేసింది ఏంటండి, మీడియాల ముందు కూర్చొని మా ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప, మా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప ఒక 10 మందికి పాలు ప్యాకెట్లు ఇచ్చారా వీళ్ళు? 10 మందికి భోజనాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నీళ్ళల్లో దిగి మీడియా ముందు మాట్లాడారు, మీరు చూడలేదు అనుకుంటా. వాటర్ లో దిగి అక్కడ మాట్లాడారు. మీడియా ముందు మాట్లాడితే ప్రజలు కడుపు నిండదండి, ప్రజలు బాధలు తగ్గవు. కాకపోతే వైసీపీ నాయకులకి ఎక్కడ ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఆయన చేయాల్సిన బాధ్యతని చేశారు. ఆయన మీడియా ముందు మాట్లాడితే ప్రజలు కడుపు నిండదు. లక్ష్మీనాథ్ గారు ఇదే చెప్తున్నా నేను, ప్రజలు కడుపు నిండదు. మీడియా నోటికి వచ్చినట్టు మా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లితే ప్రజల కష్టాలు తీరవు. మేము సాయపడుతున్నాం మా ప్రభుత్వం తరఫున. ఈ ప్రకృతి విపత్తు నుంచి ప్రజలు కాపాడడానికి మీరేం సాయపడతారు ప్రతిపక్ష నేతలుగా? అది రండి కలిసి పనిచేద్దాం. అంతే తప్ప
మీ నోటుకు వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ప్రజలు కూడా ఆల్రెడీ మీకు 11గా ఎలా బుద్ధి చెప్పారో నెక్స్ట్ ఇంకా దిగజారిపోయేటువంటి రాజకీయాలు తప్ప మీరు ప్రజలకు చేసింది అయితే మాత్రం గతంలోనే అని లేదు. ఇప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ప్రతి సాయాన్ని అడ్డుకొని ఇంకా ప్రజల్ని కష్టాలను నెట్టడానికి తప్ప మీ వైసీపీ నాయకులు చేసేది ప్రజలకి ఏమీ లేదు. ఓకే సుజాత్ గారు ప్లీజ్ రియాక్ట్ మళ్ళీ వస్తాం మీ దగ్గర. కృష్ణవేణి గారు, జనసేనని అసలు మేము ఒక పార్టీగా కూడా వైసీపీ పార్టీ ఎప్పటికీ గుర్తించదు. అందుకే కదండి మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు. జనసేన పార్టీకి ఎలా జనాలు గుర్తించారు? ఎందుకు 49 లక్షల దొంగ ఓట్లు వేయించుకోనా? 49 లక్షల దొంగ ఓట్లు వేయించుకొని గెలిచారా? అదే వాళ్ళ గెలుపు. కృష్ణవేణి గారు, అదే వాళ్ళ గెలుపు. 49 లక్షల దొంగ ఓట్లు వేయించుకొని గెలిచారంట. దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిందా మీ గెలుపు? ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచిందా మీ గెలుపు? సిగ్గుండాలి, చాలే ఆపమ్మా, చాలే ఆపు. నిన్న సోషల్ మీడియాలో లక్ష్మీనాథ్ గారు నిన్న సోషల్ మీడియాలో మెట్టుతోటి గట్టి కొడితే గాని పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు. మెట్టుతోటి గట్టి కొడితే గాని దవడ పగిలిపోయేటట్టు అప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. సిగ్గుండాలి మీరు చెప్పడానికి, ఇంకా సిగ్గుండాలి చెప్పడానికి, సిగ్గుండాలి. మీదొక పార్టీ దానికి ఒక నాయకుడు నిద్రపోవటానికి జీవితకాలం సరిపోదు. సుజాత్ గారు మీరన్నట్టు ఒక్క నిమిషం, కృష్ణవేణి గారు దయచేసి కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. ఎస్ మీకు ఇస్తాను కృష్ణవేణి గారు మీకు ఇస్తాను ఒక్క నిమిషం. మెట్టుతోటి కొడితే పోనీ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదండి. ఎందుకు పెట్టలేదు ఒక్క ప్రెస్ మీట్? ప్రజల గురించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎన్ని మెట్టులతో కొట్టినా పెట్టలేదు. అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దుస్థితి ఇలా ఉందనుకోవాలా? ప్రశ్న ఫేస్ చేశారా? నన్ను చెప్పనిస్తారా? చెప్పండి మీరే. రికార్డింగ్ ప్రెస్ మీట్ నన్ను చెప్పనిస్తారా? మీరే మాట్లాడండి. మీరు మాట్లాడండి. కృష్ణవేణి గారు మీకు నేను ఇస్తాను సమయము. ఇద్దరు క్రాస్ చేయకండి. సుజాత్ గారు మీరు కూడా ఆవిడ మాట్లాడేప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. ప్రపంచంలో ఎవ్వరూ చూడనటువంటి కోవిడ్ వస్తే ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా కోవిడ్ తోటి అతలాకుతలం అయిపోతే కింద స్థాయి నుంచి వాలంటీర్ స్థాయి నుంచి ఆ తర్వాత కలెక్టర్ల నుంచి ఆ తర్వాత మినిస్టర్ల దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు ఆ తర్వాత మినిస్టర్ల వరకు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? హైదరాబాద్లో దక్కున్నారా? చెప్పండి. ఎంత చక్కగా కింద లెవెల్ నుంచి పంచాయతీ వ్యవస్థ అంటున్నారు కదా. ఈరోజు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ సుజనా చౌదరి ఎక్కడండి? విజయవాడ ఎమ్మెల్యే. బోండా ఉమా ఎక్కడండి? ఒక్క విజువల్ చూపించండి ఎక్కడున్నాడో. మా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు కనిపిస్తున్నాడు. అదే విధంగా అక్కడ మినిస్టర్ గా చేసినటువంటి ఇంకొక ఎమ్మెల్యే కనిపిస్తున్నాడు. సుజనా చౌదరి బయటకు వచ్చినటువంటి ఒక్క విజువల్ చూపించండి నాకు. బోండా ఉమా విజయవాడ ఎమ్మెల్యే బయటకు వచ్చింది ఒక్కడు చూపించండి. చంద్రబాబు నాయుడు నటిస్తున్నాడా? కెమెరాలు పెట్టుకొని నటించడానికి వస్తాడా? అక్కడ స్థానికంగా బయటకు వస్తే నటిస్తున్నారు అంటారు. పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఆయన రివ్యూ మీటింగ్ చేస్తేనేమో మీరేమో మెట్టుతో కొడితే బయటకు స్థానికంగా ఒకటండి, ఒక ఎమ్మెల్యేకి మాత్రమే అక్కడ ఎన్ని సందులు గొంతులు ఉన్నాయి, ఎన్ని బూత్ లెవెల్లో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది స్థానిక ఎమ్మెల్యేలకు తెలుస్తుంది. ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే బయటకు వచ్చాడా టీడీపీ పార్టీకి సంబంధించి? చెప్పండి మీరు. ఒక్క విజయవాడ ఎమ్మెల్యేని మీరు ఒక్క క్లిప్ చూపించండి నాకు చాలు. ఎందుకు నటిస్తారు కెమెరాల ముందు? చంద్రబాబు నాయుడు గారు నటన అన్నమాట. సందులు గొంతుల్లో ఎక్కడో ప్రజలు ఇప్పటికి 4 రోజులైనా గానీ నీళ్లు లేక నిద్ర లేక ఎక్కడా కూడా ప్రజలందరూ అవస్థ పడుతుంటే కెమెరాలకు ఫోజులు ఇచ్చుకోవటం, మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టడం. మాట్లాడకూడదు మనం. ముఖ్యమంత్రిగా ఆయన వచ్చారు, ఒకటి లక్ష్మీ పాయింట్. గవర్నమెంట్ అంటే ఏంటి? ఒక్క ముఖ్యమంత్రేనా? మీకు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండదా? అలాగే మీకు సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి వైసీపీ మాట్లాడితే హాస్పిటల్స్ కానీ సుజాత గారు దయచేసి పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేస్తుంది శానిటేషన్ కానీ. అవునా కదా చెప్పండి. మరి వాలంటీర్ వ్యవస్థ ఉందా ఇప్పుడు? చెప్పండి. పంచాయతీరాజ్ వ్యవస్థ భారతదేశానికి పట్టుకొమ్మలు. వాలంటీర్ వ్యవస్థని మీ వైసీపీ పార్టీకి పట్టుకోవాలి. వైసీపీ పార్టీ వాలంటీర్ వ్యవస్థ వద్దని మీరు పంచాయతీరాజ్ వ్యవస్థను తెచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థని వీళ్ళు తేలేదండి.
సుజాత గారు, భారతదేశానికి పట్టుకొమ్మలు పంచాయతీరాజ్ వ్యవస్థ. ప్రజలకి గ్రామాల్లో అత్యంత చేరువుగా ఉండేది పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెచ్చింది కాదు. వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది. వాళ్ళు చెయ్యట్లేదనే, వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు. వాలంటీర్ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కనీసం ఆఫీసర్లు పనిచేస్తున్నారా? ఎవ్వరూ పనిచేయరు. చంద్రబాబు నాయుడు కెమెరాలు పట్టు కూర్చుంటాడు. కెమెరాలు పట్టుకొని కూర్చుంటాడు. ఎందుకు అధికారులతో పని చేయించారు? ఎందుకు ఉద్యోగస్తులతో పని చేయించారు? ఎందుకు పోలీసులతో పని చేయించారు? ఎందుకు హాస్పిటల్ సిస్టమ్ పని చేయదు? పని చేయించాలా? ముఖ్యమంత్రి పని చెయ్యాలా? చెప్పండి. రేపటి నుంచి కార్లు కడగమనండి, ఇళ్లు కడగమనండి, ఫ్రిడ్జ్లు, టీవీలు, బురదబట్టి అన్ని కడగమనండి. పరిపాలన గాలి వదిలేసి. మీతో మళ్ళీ మాట్లాడతా నేను. మనతో బాలకోట గారు ప్లీజ్ రెస్పాండ్ అండి. బాలకోట గారు. లక్ష్మీనాథ్ గారు, సార్ లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. నా దృష్టిలో డిబేట్ అంటే రచ్చ కాదు. డిబేట్ అంటే పంపుల దగ్గర గొడవ కాదు. ఇప్పుడు మేడం గారు ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు అంటున్నారు. కృష్ణా, గుంటూరులో తెలుగుదేశం పార్టీ, జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ముంపు గ్రామాల్లోనే ఉన్నారు. నేను చెప్తున్నాను. ఒక్క విషయాలు మేము అడిగేది సుజాత గారు మాట్లాడితే సుజాత గారు చూపిస్తారు. ఆయన మాట్లాడుతూ కంప్లీట్ అవనివ్వండి. ఆయన మాట్లాడాక మీరు మాట్లాడారు. ఒకళ్ళ మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడకూడదనే సాంప్రదాయంతోనే ఆపేశారు. మీరు మాట్లాడండి ప్లీజ్. రచ్చ చేయటం మొదలు పెడితే నాకంటే ఎక్కువ రచ్చ చేసేవాడు ఉండడు. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు, లోకేష్, దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్, కేసీనేని చిన్ని, గద్దె రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్ అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. ఇంకా పేర్లు చెప్పంటారా? జనసేన మన మనోహర్ గారు, జనసేన కార్యకర్తలు. నేను ముంపులో 4 రోజులు నేను తిరిగాను సార్. నాకు జనసేన జెండాలు కనిపించినాయి, ఆఖరికి సిపిఐ సిపిఎం జెండాలు కనిపించినాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనిపించారు. ఎక్కడా వైసీపీ జెండా కనిపించలా. కనిపిస్తే కనిపించింది కట్టుకున్నారు కదా, అందుకని నేను అబద్ధం చెప్పను. అసలు మీరు ఒకటి లక్ష్మీనాథ్ గారు, అతను టీడీపీ అధికార ప్రతినిధి లేకపోతే అమరావతికి సంబంధించినటువంటి అతను చెప్పండి. అధికార ప్రతినిధి సుజాత గారు, మేము ప్రతిపక్ష ఒకటే ఆన్సర్ చెప్తాం. వినడానికి లేము. అమరావతి అంతా అక్కడ మునిగిపోయింది. అమరావతి రైతుగా ముందు అమరావతి చూసుకో. అమరావతి అని చెప్పడం మునిగిపోయింది. సుజాత గారు ఒక్క నిమిషం, నేను ఒక మాట చెప్తున్నా. నేను తను మాట్లాడుతుంటే అడ్డుపడకూడదని అడ్డుపల్లా. ఇప్పుడు మాట్లాడుతున్నా, లేకి మనుషుల్ని డిబేట్ లో కూర్చోబెట్టి సార్ మీరు అలా మాట్లాడద్దు. మీరు అలా మాట్లాడద్దు. నువ్వు అమరావతి గురించి మాట్లాడుచావు. అమరావతి గురించి మాట్లాడుచావు. నువ్వు అమరావతి కండువా వేసుకొని నువ్వు అమరావతి గురించి మాట్లాడు. అక్కడ హైకోర్టు దగ్గర నీళ్ళు వచ్చినాయి, హైకోర్టు మూసేశారు. అది మాట్లాడుచావు. నువ్వు అమరావతి గురించి మాట్లాడు. టీడీపీ కండువా వేసుకొని కూర్చో. మేము టీడీపీ గురించి సుజాత్ గారు చెండాడతాం రా. సుజాత్ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. బాలకోటే గారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. సుజాత్ గారు దయచేసి ఆగండి. ఒక్క నిమిషం మనం కృష్ణవేణి గారిని తీసుకుందాం.
మ్యూట్ చేయండి, ఇద్దరిని మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి ప్లీజ్ దయచేసి. ఇది వ్యక్తిగతంగా వెళ్తుంది, ఇద్దరిని మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం సుజాత్ గారు, ఆయన మ్యూట్ అయ్యారు, మీరు ఆగండి. ఆయన మ్యూట్ అయ్యారు, సుజాత్ గారు ఆయన మ్యూట్ అయ్యారు, మీరు ఆగండి. ఎస్ మీరు మ్యూట్ వద్దు, డిబేట్ సరిగ్గా వెళ్ళదు ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. శంకర్ కృష్ణవేణి గారు, ఎస్ కృష్ణవేణి గారు మేడం ఒక్క నిమిషం. కృష్ణవేణి ఒక్క నిమిషం, ఆయన మ్యూట్ అయ్యారు. కృష్ణవేణి మేడం ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు ఆగండి, సబ్జెక్ట్ మాట్లాడండి. రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మీరేమంటారు ప్లీజ్. దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమాకండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు ముఖ్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి, వైసీపీ అనేది ప్రతిపక్ష పార్టీ కాదు. ప్రతిపక్ష నేతలుగా ప్రశ్నిస్తున్నామన్నట్టు వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఆల్రెడీ ప్రజలు ఆ ప్రతిపక్ష హోదాను పీకేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏమన్నా గాడిద పడుకోగారు అంటే ఎక్కడికక్కడ కూడికలు కూడా తీర్చలేదు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు. దాని తర్వాత వెంటనే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, మంత్రి నారాయణ గారు కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల దగ్గర నుంచి మా ఏపీలో ఉన్నటువంటి నాయకులు కూడా అక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే దానికి వీళ్ళకి కళ్ళు కనిపించలేనట్టు మంచి వీళ్ళ కళ్ళకి కనిపించదు. వైసీపీ నాయకుల దగ్గర నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే మా జనసేనకి లేదు, మా కూటమి ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదండి. కానీ ఒకటి కృష్ణవేణి గారు చెప్పండి. కృష్ణవేణి గారు బాలకోట గారు చెప్పండి. బాలకోట గారు ఏంటి అడుగుతారు? క్వశ్చన్ అయితే అడగండి. క్వశ్చన్ అడగండి. నేను డిబేట్ అన్న తర్వాత బాధ్యతతో మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చుకోవాలండి మీరైనా సరే. సార్ అందరూ బాధ్యతతోనే మాట్లాడతారు, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మీద గౌరవంతోనే మాట్లాడతారు సార్. డిబేట్ అంటే ప్రజలకి ఏం మంచి చేయబోతున్నాము, ప్రజలకి ఏ విధంగా సాయం చేస్తుంది, ప్రజలు ఎలా సార్ చెప్పండి. కృష్ణవేణి ఒక పక్క 3.5 లక్షల మంది వరద బాధితులు ఉన్న ప్రాంతంలో నేను ఉన్నాను. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని సహాయ సహకారాల్లో పాల్గొంటున్నా. ఈ వరుసలో వ్యక్తిగత దోషణలు చేసి ఇప్పుడు తెలుగుదేశం అనుకోండి, తెలుగుదేశం మాట్లాడకూడదా? తప్ప అంటే తాను వైసీపీ నాయకురాలు అవ్వచ్చు కానీ నేను తెలుగుదేశానికి మాట్లాడకూడదా? తప్పేంటి? మంచి ఉంటే మంచి అంటానికి నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. చెప్పండి. ఇప్పుడు అమరావతి మీద ఇంకా కూడా నిందలేసుకుంటే అసలు అమరావతికి దీనికి సంబంధం ఏమైనా ఉందండి? విజయవాడలో వరదలు వచ్చినాయి, అమరావతి అంశం ఎందుకండి? నేను తెలుగుదేశం పార్టీనే. ఏంటి నష్టం? ఏంటి మీకు వచ్చిన నష్టం? చేసిన ఘోరం ఏంటి? ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా బాధ్యత పడాలి. బాధ్యత పడకపోతే బాధ్యత పడమని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాలకోట గారు అది వదిలేండి, నేను అడిగిందని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? చెప్పండి. ఇప్పటికే అడుగుతున్నాం సార్. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి సార్. కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ కష్టాలు పోవని మేము చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందా? కేంద్రాన్ని అడగమనే చెప్తున్నాం. ఆదుకోవాలి. ఆదుకుంటుందా లేదా అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఇష్టం. బాలకోట గారు పార్టీలు అడుగుతున్నాయి. బాలకోట గారు మీరు మళ్ళీ వస్తారు. కృష్ణవేణి గారు కంటిన్యూ. కృష్ణవేణి గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు, పంచాయతీరాజ్ శాఖ నుంచి 242 టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయండి ప్రజల కోసం. అలాగే మా జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎన్టీఆర్ బృందాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి అన్ని కూడా సప్లై చేయడం కానీ అవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ వైసీపీ నాయకుల దగ్గర మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే మాకు ఏ మాత్రం లేదు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం ఎంత ముందుగా వెళ్తుంది, ముందస్తుగా ఆలోచించలేదు అని చెప్తున్నారు. అంటే ప్రతిసారి తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, ఇవన్నీ కామన్. అయినా సరే ఎప్పుడు కూడా ఈ విపరీతమైనటువంటి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలుగా మారేటువంటి అవకాశం ఎప్పుడూ ఉండదు. దీనికి కూడా వీళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు? కనీసం కాలంలో కూడికలు కూడా తీర్చలేనటువంటి వైసీపీ నాయకులు ఇవాళ మైకుల ముందు వచ్చి అది ప్రకృతి విపత్తుగా అర్థం చేసుకోకుండా ప్రభుత్వం మీద బొత్త జరగడానికి దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అన్నది ప్రజలకు తెలుసు. నిజంగా ఆమె మాట్లాడుతూ ఉన్నారు సుజాత గారు, మానవత్వం లేకుండా టీవీలు మునిగిపోయినాయి, బ్లడ్ల మీద మొత్తం అన్ని మునిగిపోయినాయి, వెళ్ళి కడగండి అని. నిజంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశం ఇస్తే
వాళ్ళ ఒక్క నిమిషం, ఇంటిని కూడా మీరే చక్కబెట్టి మాట్లాడండి. వాళ్ళ ఇంట్లో వస్తువులు ఒక్క నిమిషం, కడిగి అయితే మొత్తం పెట్టడానికి కూడా మాట్లాడండి. మేము వెనకాడమండి. అయ్యాక వైసీపీ నాయకులాగా మేకప్లు పోతాయనో లేకపోతే మా హోదా తగ్గిపోతానో మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఎస్ ఎస్ కృష్ణవేణి గారు, ఎస్ మళ్ళీ వస్తా విత్ ఇన్ షార్ట్ టైం మళ్ళీ వస్తా మీ దగ్గరికి. చూడండి. ఎస్ ఎస్ మిడిల్ లో మీరు కూడా మాట్లాడకండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సుజాత గారు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. సీఎం గారి ఇల్లు మునిగిపోవడం, కరకట్ట కింద ఉన్నటువంటి సీఎం గారి ఇల్లు కానీ అదేవిధంగా లింగమనేని గారు దగ్గర నుంచి అద్దెకి తీసుకున్నారో మరి కొనుక్కున్నారో అది ఎవడికో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి ఏం జరిగింది అనేది. సో చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న ఇల్లు కరకట్ట మీద దాదాపుగా కాళ్ళ దగ్గర కృష్ణానదిని కట్టేసుకున్నారు అనేటువంటిది అందరికీ తెలుసు. దాని పక్కనే ఉన్నటువంటిది మంత్రి సత్యనారాయణ గారి బిల్డింగ్స్. వీటికి ఖచ్చితంగా ఫ్లడ్ వచ్చింది అనేటువంటి మాట వాస్తవం కదా. ఈరోజు అమరావతిలో నీళ్ళు వస్తే హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ నదీ పరివాహక ప్రాంతంలో బిల్డింగ్స్ ఉండకూడదని ఆ బిల్డింగ్స్ అన్నిటికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల మీద స్టే తెచ్చుకున్నారు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి. హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. ఇవాళ హైకోర్టులో కూడా నీళ్ళు వచ్చినాయి, హైకోర్టు కూడా మూసేశారు, సెలవులు ఇచ్చారు. ఇదేనా అండి పరిపాలన? మీరు స్టేలు తెచ్చుకోండి, కృష్ణానది ఫ్లడ్ వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉంటుంది. మీరు అదే దానికి ఎవరన్నా గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఎవరైనా చెప్పినా కానీ రాజ్యాంగ పరంగా అక్కడ కట్టడం రాంగ్ అని చెప్తే మీరు కోర్టులకు వెళ్ళండి, కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోండి. కానీ ఆ న్యాయశాఖ న్యాయం ఇచ్చినటువంటి న్యాయశాఖ కూడా ఈరోజు మునిగిపోయింది. సంబంధం లేకపోయినా పాండ్స్ లాంటిలో కుంటల్లో చెరువుల్లో బిల్డింగ్లు కట్టకూడదు కదండి సుజాత గారు? పాండ్స్ లో లేదంటే కుంటల్లో చెరువుల్లో బిల్డింగ్లు కట్టకూడదు కదా మరి ప్రభుత్వం ఇచ్చిన. మరి జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ లో మరి హైదరాబాద్ లో ఆయనకి కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, మరి ఆయన ఎలా కట్టారు? లోటస్ పాండ్ లో ఉన్నటువంటి బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు, రాజశేఖర్ రెడ్డి గారు కొనుక్కున్నారు. అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఓకే, ఇంకా చాలా మంది సరే కూల్చమనండి, ఎవరికైనా అందరికీ ముందు మీరు ఆంధ్ర గురించి మాట్లాడండి, మాకెందుకండి తెలంగాణ సంగతి? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అక్కడ ఉంటున్నారు, అలా కాదు. ఆంధ్రప్రదేశ్ లో డబ్బులతో ఎక్కడో చోట కొనుక్కుని ఎక్కడో చోట ఉంటే అది దాని గురించి మాట్లాడకూడదా? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉండాలా లేదా? 4 సిద్ధాంతాలు లేకపోతే 4 రూల్స్ పెట్టేటప్పుడు న్యాయం చూడాల్సినటువంటి, కాన్స్టిట్యూషన్ చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు, అందరికీ మంచి చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆదర్శంగా ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి కాదు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉండి ఈరోజు అక్కడ ఉండలేక ఇల్లు మునిగిపోతే కలెక్టరేట్ లో ఉంటున్నారు. అసలైన మొట్టమొదటి వరద బాధితుడు చంద్రబాబు నాయుడు గారు. మరి దీని మీద వీళ్ళు నోటీసులు ఇస్తే వెళ్ళి కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని శుభ్రంగా మళ్ళీ ఇప్పుడు హైకోర్టు కూడా మూసేశారు వరదల వల్ల. సుజాత గారు, సెక్రటేరియట్ లోకి నీళ్లు హైకోర్టులోకి నీళ్లు ఎవరు కాదంటారు? ప్రజల కోసం అభియోగం కాదు, అది వాస్తవం. వాస్తవం అనుకుందాం. సుజాత గారు, ఇప్పుడు మీరు జరిగిన నష్టాన్ని పోడ్చడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి, ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తప్పిదం అండి. 28వ తారీఖునే ముందు ప్రజలను అలర్ట్ చేయాలి, అది చేయలేదు. అది చెయ్యకపోగా ఈ సహాయక చర్యలైనటువంటివి పూర్తిగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ ఇన్వాల్వ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కెమెరాల్ని ఆయన వైపు తిప్పుకొని ఉంటున్నారు. ప్రజలేమో అక్కడ హాహాకారాలు చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు తోచినంత సాయం మేము చేస్తాము లోకల్ లీడర్స్ ద్వారా. ఈ రోజు ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష నాయకులుగా మీరు ఒప్పుకోకపోయినా టెక్నికల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్ గారే ప్రతిపక్ష నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రోజు 25 లక్షలు ఎవరైతే నిరాశ్రయులు అయ్యారో వాళ్ళకి 25 లక్షలు, అదే విధంగా చనిపోయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వమని కోరడం జరిగింది వైసీపీ పార్టీ తరఫున. అది చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళు ఏ రకంగా తీరుస్తారనేది ప్రభుత్వానికి వదిలేస్తున్నాం మేము. బాలకోట గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఒక మాటే చెప్తున్నా, బుడమేరుకి కృష్ణానదికి సంబంధం లేదు. అసలు బుడమేరు నీరు కృష్ణానదికి రావు, కొల్లేట్లోకి పోతాయి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది కృష్ణానదికి యువతల పక్క, బుడమేరు ఉంది అవతల పక్క. ఇది మాత్రం స్పష్టంగా చెప్తున్నా. ఈ వచ్చిన వరదలో బుడమేరు పొంగటం కారణంగా వచ్చింది.
ఇది భారీ వర్షపాతము, నదులు, వాగులు, వంకలు. కలెక్టర్ల మీటింగ్ పెట్టినా కూడా దీనిని ఏమి చేయలేరు. ఒకవేళ ఆ మాటకే వస్తే గత 5 ఏళ్ల కాలంలో గనక గత ముఖ్యమంత్రి కూడా దీని మీద ఆధునీకరణ పనులు ఏదైనా చేసి ఉన్నట్టయితే ఈ ప్రమాదం నివారించబడేది. ఇది ఇప్పుడు కూడా ఉండేదే, మాకు బెజవాడకు ఉండే పరిస్థితి. పోతే ఇప్పుడు నివారణ చర్యలు ఎలా తీసుకోబోతున్నారు? నివారణ చర్యలు ఇప్పుడు ఇక నివారణ చర్యలు ఏముండవు సార్. కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ఆర్థికంగా ప్రజలను ఆదుకోవాలి. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే ఏం చేయాలి? వచ్చిన ప్రమాదాన్ని బట్టి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా ఉందండి. ఆయన ఏ పని చేసినా కూడా స్పష్టతనే చేస్తాడు. రానున్న కాలంలో బుడమేరు యొక్క ముంపును నివారించడానికి ప్రభుత్వం ఆల్రెడీ ఆ దృష్టి పెడుతుంది. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా చూస్తూ ఊకోరు కదండి. తప్పనిసరిగా ఆయా ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఈ విషయాన్ని తీసుకెళ్తారు. ఇప్పుడు ప్రమాద కాలంలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వైసీపీ పార్టీ ఆదుకున్నా ఆదుకోకపోయినా కూడా నిన్న ప్రజలే చెప్పారండి, జగన్ గారికే చెప్పారు, అన్న వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, మహిళలే చెప్పారు. మేము రాజకీయాలు మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాలుగు రోజులుగా బురదలో ఎవరు తిరుగుతున్నారు, వర్షంలో ఎవరు తిరుగుతున్నారు, మోకాల లోతు ఏ వయసు కలిగిన వాళ్ళు తిరుగుతున్నారు ఆలోచించుకుంటే అది ప్రజలకు అర్థమవుతుంది. మీరు నేను చెప్పనక్కర్లా, వ్యక్తిగత దోషం చేయనక్కర్లా, నాకు పేర్లు పెట్టనక్కర్లా. నేను కాబట్టి ఒక మాట ఏంటంటే మాలాంటి వాళ్ళ దూరికి వస్తే మాత్రం మేము మెదలకుండా ఇక్కడ ఎవరు నీకు పెళ్లి పెటాకులైనట్లుందిలే. నీకు ఏడ్చావులే. ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. నిజాలు చెప్పు. నువ్వు రాజకీయం చెయ్యాలనుకుంటే రాజకీయ పార్టీతోటే రా. మళ్ళీ అమరావతి ఎందుకు? అమరావతి ఎందుకంట? కర్తవ్యమో అమరావతి, చేసేదేమో చంద్రబాబు భజన. నువ్వు చేసేదేమో చంద్రబాబు భజన. ఎవరికి కావాలి ముసుగులేసుకునేటువంటి రాజకీయం? ముసుగులేసుకునే రాజకీయం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడడానికి నువ్వెంత, నీ బతుకెంత? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా నువ్వెంత, నీ బతుకెంత? అమరావతి గురించి మాట్లాడగలిగితే అమరావతి రైతులకి ఏమి ఇచ్చావో చెప్పు. ఏం తీసుకొచ్చావో టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత చెప్పు. అమరావతి రైతుల గురించి నువ్వేం చేసావు చెప్పు. అమరావతి సిగ్గు లేకుండా కూర్చోవడం కాదు 10 ఏళ్ల నుంచి. అమరావతి రైతులకు ఏం చేసావు చెప్పు. మీకు పెళ్ళైందా? అమరావతి రైతులకు ఏం చేసావు చెప్పు. అమరావతి రైతులకు ఏం చేసావు చెప్తున్నావు. అమరావతి రైతులకు ఏం చేసావు చెప్పు. అమరావతి రైతులకు ఏం చేసావు చెప్పు. నువ్వు అమరావతి రైతుల గురించి చెప్పు. ఈ రోజు అమరావతిలో నీరు వచ్చింది, నువ్వు అమరావతి గురించి ఎవడి పెద్దతనం? ఎవడి పెద్దతనం? కృష్ణుడి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ గారు మీరేం చేస్తున్నారు? ప్లీజ్ బాలకోటి గారు చెప్పండి, ఏమంటారు మీరు? మీరు ఆపుతున్నారా? నేను ఆపుతున్నాను సార్. ఎక్కడ ఆపుతున్నారు మీరు? ఆపుతున్నాను సార్, అదే చెప్తున్నా. సుజాత్ గారు దయచేసి, సుజాత్ గారు ఆగండి. ఓకే సుజాత్ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పండి, ఆమె పెళ్ళైందా సార్? మనకి ఎలా తెలుసు సార్? వ్యక్తిగతంగా మనకెందుకు సార్? అడిగి చెప్పండి. అవ్వచ్చు కాకపోవచ్చు మనకెందుకు? దీనికి దానికి సంబంధం లేదు కదా. జోలికి వస్తే దోల తీరుస్తాం అనుకుంటున్నారేమో. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ప్రజలందరూ చూస్తూ ఉంటారు టీవీ కూడా. ఎవరైనా సరే కానీ మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిలో, ఆడవాళ్ళం కావచ్చు మగవాళ్ళు కావచ్చు, పద్ధతిగా మాట్లాడుకుంటే ప్రజల్లో కూడా
ఒక మంచి సంకేతాలు Yes, yes, వెళ్తాయి. subject లో ఎందుకంటే conclude ఇది చేయండి. ఇంట్లో 4 గోడల మధ్య మాట్లాడుకునేదో రోడ్డు మీద రచ్చ చేసుకునే మా విధానమో కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తామన్నది చెప్పాల్సింది పోయి ఏ విధంగా ఆడుకుంటామన్నది సబ్జెక్ట్ లోకి రండి, కంక్లూడ్ చేయండి సమయంతో ఇది సార్, ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి టైం ని వీళ్ళిద్దరూ కూడా వేస్ట్ చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. Conclude చేయండి, conclude. ఎందుకంటే మీరు వాళ్ళు కంట్రోల్ చేయలేదు. కంక్లూడ్ చేయండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు, వైసీపీ నాయకులు నన్ను బయటకు రాలేదన్నారు, నాతో పాటు రండి, వస్తే నా క్యాన్వాళ్ళు రండి, నేను చూపిస్తాను నాకు ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అనేసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉత్తప్పుడు వస్తేనే ఎప్పుడూ కూడా జన ప్రవాహం ఎలా ఉంటుందో తెలుసు. పవన్ కళ్యాణ్ గారు రాలేదు అనేది మాట్లాడే వీళ్ళు అధికారులు ఎలా పని చేపిస్తున్నారు అన్నది కూడా అది తెలుసుకోకుండా ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తున్నానండి, వైసీపీ నాయకులు అందరూ విమర్శిస్తున్నారని చెప్పట్లేదు. కొంతమంది కళ్ళు మూసుకుపోయినటువంటి నాయకులు అయితే ఖచ్చితంగా విమర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్తున్నాను. ఇవాళ అధికారులతో పరిచయించడం ముఖ్యమా, అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి బృందాలతో పనిచేయించడం ముఖ్యమా, ఈ టీములు వర్క్ చేయడం ముఖ్యమా, లేకపోతే జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, వీళ్ళని ప్రజలు ఆదుకోవడం ముఖ్యమా? అంతే తప్ప ఈ నీచమైనటువంటి రాజకీయాలకి, ఈ బురద రాజకీయాలకి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఖచ్చితంగా ప్రజలు ఈ విపత్తు నుంచి బయటకు వచ్చి మా ఉప ముఖ్యమంత్రి గారిని కూడా చెప్పడం జరిగింది, ఈ బురద వెంటనే కంట్రోల్ లోకి వచ్చిన వెంటనే ఈ సహాయక చర్యలతో కూడా ఆయన ప్రకటించినట్టున్నారు. కృష్ణవేణి గారు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినట్టున్నారు, వ్యక్తిగతమైన డబ్బులు ₹1 ప్రకటించినట్టున్నారు. 50 లక్షలు ఏపీకి, 50 లక్షలు తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చిరంజీవి గారు ₹1 ప్రకటించడం జరిగిందండి. చిరంజీవి గారు కూడా ₹1 ప్రకటించడం జరిగిందండి. అంటే ఈ సినిమా హీరోయిన్ ని, ఈ సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలా మాట్లాడారు, ఎలా కించపరిచారో అన్ని కూడా అదే సినిమా వాళ్ళు ఈ రోజు ఏపీకి విపత్తు వచ్చిందంటే ఎంత మంది వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అండి, ప్రభాస్ గారు, ఇంకా విశ్వక్ సేన్ గారు, ఇంకా చాలా మంది హీరోలు కూడా ప్రకటించడం జరిగిందండి. అలాగే కొంతమంది డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా, త్రివిక్రమ్ గారు, వీళ్ళందరూ కూడా ప్రకటించడం జరిగిందండి. వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళ ప్రభుత్వానికి ఎలా ఇచ్చారనేది కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రతిసారి సినిమా హీరోలు విమర్శించేటువంటి ఈ వ్యక్తులు ఈ వైసీపీ గవర్నమెంట్ లాస్ట్ ఎలా వాళ్ళని అవమానిస్తుందన్నది ప్రజలందరికీ తెలుసు. రియల్ హీరోలాగా నిలబడి పనిచేస్తున్నారండి. ఈ సమస్య పరిష్కారానికి అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగిందండి ఈ రోజు కూడా. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు కృష్ణవేణి గారు, సుజాత గారు, బాలకోట గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి విపత్తులు రాకుండా, ప్రకృతి విపత్తులు అనేవి కామను, వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేయాలి, ప్రజలకి తద్వారా మేలు జరగాలి. కానీ మ్యాక్సిమం కీడు జరగకుండా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.